తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. గత కొద్ది రోజుల నుంచి చూసుకున్నట్టయితే యుద్ధ వాతావరణం నెలకొంది. మరి బంగారంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలా వద్దా? స్వయంగా మన దేశ ప్రధాని బంగారం కొనడం తగ్గించండి అని చెప్పిన సందర్భంలో మరి ఇప్పుడు మరి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేకపోతే కొన్ని రోజుల తర్వాత చేస్తే మంచిదా? ఇలాంటి విషయాలన్నీ మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫీ రిజిస్టర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ పిఎస్ చంద్రశేఖర్ గారు. నమస్కారం. నమస్తే అండి సార్. బంగారం ఆడవాళ్ళకి చాలా ప్రీతికరమైన ఆభరణం అని చెప్పొచ్చు, ఒక లోహం అని చెప్పొచ్చు. సో ఇలాంటి టైంలో ఈ యుద్ధ వాతావరణంలో ప్రధాని గారు కూడా బంగారం కొనొద్దు, కొన్ని రోజులు ఆగండి అని చెప్పిన సందర్భంలో ఇప్పుడు మరి గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా వద్దా, ఏంటంటారు? మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి గారు కూడా కొన్ని ఫ్యూ మంత్స్ బ్యాక్ ఏం చెప్పారంటే బంగారం కొనడం తగ్గించుకోండి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఇవన్నీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. సో చాలామంది మేడం మనం చూసుకుంటే బంగారం రేటు లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ చూసుకుంటే 70,000 నుంచి 1,83,000 వరకు వెళ్ళి మళ్ళీ తగ్గుతూ వచ్చింది. ఇవాళ మనం చూసుకుంటే రేటు 1,45,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. లాస్ట్ వీక్ ఫ్రైడే చూసుకుంటే 1,40,000కి వెళ్ళింది. 40,000కి వెళ్ళి మళ్ళీ 1,45,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ప్రాఫిట్స్ కానీ మనం మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ ఇప్పటి వరకు 3 years రిటర్న్స్ కానీ చూస్తే 144%. అదే 5 years రిటర్న్స్ కానీ చూస్తే 204%. అదే షార్ట్ టర్మ్ 3 months కానీ 6 months కానీ చూస్తే 3.5% 5% మైనస్లో ఉంది. రైట్. సో నేను చెప్పేది ఏంటంటే మేడం, ప్రతి ఒక్కరు ఏంటంటే ఎవరైతే ఆ 70,000 దగ్గర పెట్టారో 1,83,000 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ చేశారు, బాగానే లాభాలు వచ్చాయి. సో జనరల్గా మన హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఏదైనా పెరిగేటప్పుడే మనం పెట్టడం మొదలెడతాం. రైట్. పెరిగిందంటే చాలా అమ్మ ఇంకెక్కువ పెరిగిపోద్దాం అని చెప్పేసి భయంతో తీసుకుంటాం. సో ఇప్పుడు 70 నుంచి 1,83,000కి పెరిగింది అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేశారు, కొనడం మొదలెట్టారు. ఎక్కడ కొన్నారు? 70,000 లక్ష దగ్గర కాదు, 1,50,000 1,60,000 ఆ టైంలో కొన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నెగిటివ్ రిటర్న్స్లో ఉన్నారు. కొంతమంది ఆల్రెడీ ఎప్పుడుంచో ఇన్వెస్ట్ చేసి ఒక అసెట్ క్లాస్ కింద తీసుకుని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్స్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా హోల్డ్ చేస్తున్నారు. కొంతమంది అమ్మేశారు, ప్రాఫిట్ టేకింగ్ చేశారు. సో ఇప్పుడు మనం వేరే ఫ్యాక్టర్స్ కానీ బంగారం మూమెంట్ మనం ఏం ఫ్యాక్టర్స్ డిసైడ్ చేస్తుందని మనం మాట్లాడుకుంటే ఫస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్, మన యుఎస్ ఇజ్రాయెల్ ఇరాన్ వార్. ఇది ఏంటంటే ఎప్పుడైతే ఇంపాక్ట్ ఎలాగుంటుందో మనం గోల్డ్ మీద మాట్లాడితే ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ పాజిటివ్ కానీ ఉంటే సేఫ్ హెవెన్కి డిమాండ్ ఉంటుంది. సేఫ్ హెవెన్ అంటే గోల్డ్, బంగారం. రెండో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ పర్చేస్. సెంట్రల్ బ్యాంక్ ఎంత కొంటుంది ఇప్పుడు కూడా ఏంటంటే మనకు ఒక గోల్డ్ రిజర్వ్స్ సుమారుగా 880 tons ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ ఉంది మనకి. రైట్. దాంట్లో మన ఇండియాలో ఉండే గోల్డ్ రిజర్వ్స్ 680 టన్నులు, మిగతా 197 టన్నులు ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ బిఎస్ఐలో ఉంది, అబ్రాడ్ ఉంది. రైట్. టోటల్ మనం మాట్లాడుకుంటే గోల్డ్ హెల్డ్ యాజ్ ఆన్ టుడే 2.80 మెట్రిక్ టన్స్. రైట్ మేడం. సుమారుగా మన పర్సంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ గోల్డ్ రిజర్వ్ కానీ మాట్లాడుకుంటే 16.7% to 16.9% ఆఫ్ గోల్డ్ రిజర్వ్స్ మన దగ్గర ఉంది. ఇప్పుడు మాట్లాడుకుందాం మేడం. ఇప్పుడు ఎవరైతే హై లెవెల్లో కొన్నారు గోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ 160 170 దగ్గర కొన్నారు, ఇప్పుడు 145 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. వాళ్ళు హోల్డ్ చేయాలా, అమ్మేయాలా, లేకపోతే యాడ్ ఆన్ చేసుకోవాలా మాట్లాడుకుంటే మేడం, ఇప్పుడుండే సినారియోస్లో వారు జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల గోల్డ్ డిమాండ్ అనేది డిజిటల్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ముందు ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే ఒకేసారి లంసమ్గా కొనకుండా ఒక గ్రాడ్యువల్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అంటే బై ఆన్ డిప్స్ అంటారు, పడేటప్పుడల్లా కొంటుండాలి, లేకపోతే స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్టీపీ మూలంగా కానీ లేకపోతే ఎస్ఐపి మూలంగా కానీ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ గోల్స్లో చేసుకుంటూ వెళ్ళొచ్చు. కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ ఏంటి రికమెండ్ చేశారంటే 2026 అంటే ఇవాళ మనం జూలైలో ఉన్నాము, ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్
అరౌండ్ 5 monthsలో సుమారుగా మళ్ళీ మన ఏదైతే హైస్ చూసామో 1,83,000, 1,90,000, 2,00,000 వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉందంటున్నారు, ప్రొవైడెడ్ జియో పొలిటికల్ టెన్షన్స్ పర్సిస్ట్ అయితే. ఇంకా 5 monthsలో అంతవరకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇలాగే కొనసాగితే లేకపోతే మళ్ళీ స్లో డౌన్ అవుతుంది. సో ప్రిడిక్షన్స్ అనేది ఎవరు కరెక్ట్గా ఇవ్వలేరు కాబట్టి మనం ఏం చేయాలంటే మనం ఎప్పుడైనా ఒక వెల్త్ క్రియేషన్ అనేది చేసేటప్పుడు మనం ఏమంటాం, మార్కెట్స్ పడేటప్పుడు కరెక్షన్ అయినప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్స్ ఉండేటప్పుడు కొనుక్కోమంటాం, రైట్? సో చాలామందిలో ఏం తప్పు చేశారంటే గోల్డ్ విషయాల్లో ఎప్పుడైతే హైలో ఉన్నారో చాలామంది కొన్నారు, ఇప్పుడు కూడా చాలామంది నష్టాల్లో ఉన్నారు. వాళ్ళు హోల్డ్ చేయాలా లేదా అనేది ఒక క్వశ్చన్. ఓకే, సో స్టాగర్డ్ వేవ్ కొనాలా వద్దా అనేది ఫస్ట్, ఇప్పుడు హోల్డ్ చేయాలా లేదా అనేది రెండోది. ఇప్పుడు ఉండే సినారియోలో హోల్డ్ చేస్తూ ఉండండి, ఒక అసెట్ క్లాస్ ఇన్వెస్ట్మెంట్ లాగా. అంటే ఓవరాల్ మీ పోర్ట్ఫోలియోలో చూసుకుంటే మనం ఎప్పుడూ అసెట్ క్లాస్ అంటే కామోడిటీస్లో గోల్డ్ కానీ సిల్వర్ కానీ 15 to 20% ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. గోల్డ్ ఎప్పుడు మనకి వెల్త్ క్రియేషన్కి ప్రొటెక్షన్గా ఉంటుంది, అంతేగాని గోల్డ్ ఈజ్ నాట్ ఎ వెల్త్ క్రియేటర్. మన వెల్త్ క్రియేషన్ ఏదైతే వెల్త్ క్రియేట్ అవుతుందో దాన్ని ప్రొటెక్షన్గా పనిచేస్తుంది, ఎడ్జింగ్ కింద. సో మన ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీలోనే ఉండాలి, గోల్డ్లోనే ఉండాలి. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ గోల్డ్లో ఉండాలి అనుకున్నప్పుడు 15 to 20% ఆన్ అన్ యావరేజ్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ లాస్లో ఉన్నారో వాళ్ళు వీలైతే బై ఆన్ డిప్స్ కొంత ఇంకా యాడ్ చేయగలిస్తే యాడ్ చేసుకోండి, ప్రొవైడెడ్ వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయి ఉండాలి. అంటే నేను ఇప్పుడు లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు పర్టికులర్ ఎంత పీరియడ్ అంటారు సార్? ఇప్పుడు చూడండి, గోల్డ్ మనం 70,000 వరకు ఎప్పుడు వచ్చింది, ఎప్పటి నుంచో ఉంది. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో మనం 1,83,000 చూసాం. సో అదే విధంగా అయితే మనకి ర్యాలీ అయితే కనబడుతుంది. కాకపోతే ఇప్పుడు 1,55,000కి వచ్చాము, 50-45 దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి మళ్ళీ హై వెళ్ళే ఛాన్సెస్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఉంటుంది. సో మీరేంటంటే లాంగ్ టర్మ్ అన్నప్పుడు ఎందుకు లాంగ్ టర్మ్ అంటున్నానంటే నేను చెప్పాను కదా, వెల్త్ క్రియేట్ అవ్వదు, మన వెల్త్ని ప్రొటెక్ట్ చేయడానికి కామోడిటీ అనేది అసెట్ క్లాస్ గోల్డ్. సో వెల్త్ క్రియేట్ అవ్వడానికి మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి, కాకపోతే ఎంత ఫాస్ట్గా అయితే లాస్ట్ ఇయర్ నుంచి ఈ స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ అయ్యిందో అంత ఫాస్ట్గా అయితే జరగదు. బట్ యూ విల్ సీ అగైన్ ద హైట్స్ 1,83,000, 1,90,000, 2,00,000 వరకు చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా ఎవరైనా ఒకవేళ గోల్డ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 2026 ఆన్ అండ్ మీరు 1,83,000 మళ్ళీ ఆ హైట్స్ చూసే ఛాన్సెస్ ఉంటుంది. ఎవరైనా ఒక పోర్ట్ఫోలియోలో ఇది ఒక అసెట్ క్లాస్ కింద చూడాలి తప్పించి వెల్త్ క్రియేటర్ కింద చూస్తూ వెళ్ళకూడదు, రైట్? అంటే ఇప్పుడు వరకు ఏంటంటే చాలామందికి ఒక డౌట్ ఉంది. ఇప్పుడు గోల్డ్ తీసుకున్న తర్వాత మీరు అన్నట్టు రేట్స్ పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు గోల్డ్ ఏవైతే ఎగుమతులు ఏవైతే ఉన్నాయో దీని ప్రకారం ఈ రేట్స్ చూసిన తర్వాత ఓకే దీన్ని కొన్ని రోజులు పక్కకు పెడదాం అని చాలామంది అనుకుంటున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఇంపోర్ట్ ఇప్పుడు ఈ టైంలో ఇంపోర్ట్ చేయాలంటే మనం లాట్ ఆఫ్ డాలర్స్ బాగా స్పెండ్ చేయాలి. అందుకే మన ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే 1 year వరకు కొనకండి అన్నారు. సో అంటే ఏంటంటే మన రిజర్వ్స్ని, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ని మనం వేరే దీని మీద ఖర్చు పెడుతున్నాం. అనవసరమైన ఖర్చులు. ఇంపోర్ట్ అనే గోల్డ్ అనేది ఎసెన్షియల్ కమోడిటీ కాదు. సో ఎసెన్షియల్ కమోడిటీస్ మీద ఫోకస్ పెడుతూ ఇది తగ్గించుకోండి, ట్రావెల్స్ తగ్గించండి, క్రూడ్ ఆయిల్స్ కూడా పెరిగిపోతుంది కాబట్టి ట్రావెల్ తగ్గించండి, ఇదన్నీ కరెన్సీ US డాలర్స్ కరెన్సీ అవుతుంటుంది ట్రాన్సాక్షన్స్. సో అదేవిధంగా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నారంటే గోయిన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పారు. సో ఈ విధంగా మనం ఏం చూస్తే మేడం, గోల్డ్ అనేది ఎప్పుడు ఒక అసెట్ క్లాస్ కింద చూడాలి తప్పించి వెల్త్ క్రియేషన్ కాదు. సో లాంగ్ టర్మ్లో ఇలాగ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, కానీ చాలా ఇయర్స్ అక్కడే ట్రేడ్ అవుతూ సడన్గా ఒక ఫ్యూ మంత్స్లో ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గోల్డ్ కొంతమంది అంటున్నారు 2 lakhs, 2.5 lakhs, 2-3 lakhs కూడా పెరుగుతుందని. అదేవిధంగా కొంతమంది ఏమడుగుతారంటే సార్ ఇంకా గోల్డ్ పడుతుందా, కొనడానికి వెయిట్ చేస్తున్నారు. పాత రేట్స్కి వస్తుందంటే మళ్ళీ 50,000కి అలా వెళ్ళిపోతుంది అనే వాళ్ళు ఎదురు చూసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో 1,00,000 కిందకి అయితే రాదు, 1,00,000 కిందకి అయితే వచ్చే ఛాన్సెస్ లేదు. 1,30,000, 35, 20 దానికంటే ఛాన్సెస్ లేదు. నా అంచనా ప్రకారం లాస్ట్ మనం ఈ 3 days తీసుకుంటే పెరిగాయి
1,40,000 నుంచి 1,45,000 వచ్చింది. అక్కడ ఏమనుకున్నారంటే జనాలు 1,35,30 వరకు వెళ్తే ఛాన్సెస్, ప్రతి ఒక్కరు ఏంటంటే 1,30,000 వరకు వెళ్తాం అనుకున్నారు. అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండి మళ్ళీ పెరుగుతుంది తప్పించి 1,00,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే లేదు. సో మీ ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్ పోర్ట్ఫోలియోలో 20%, 15% గోల్డ్ అసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేయండి. మిగతాదంతా వెల్త్ క్రియేషన్ అంటే ఈక్విటీ ఎక్స్పోజర్ ఉండాలి. సో చేసుకుంటూ వెళ్తే మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయాలి. రైట్ సార్. సో గోల్డ్ ఎలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎట్లా పెట్టుబడి పెట్టాలి ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.